సమావేశం నిర్వహించారు. 2024లో ఈఓగా ఛార్జ్ తీసుకునే ముందు సీఎం ఎన్నో బాధ్యతలు అప్పగించినట్లు ఈఓ చెప్పారు. టీటీడీలో అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నింటినీ సరిచేసి అక్రమాలను వెలికి తీయాలని ఆదేశించినట్లు ఈఓ చెప్పారు. అందులో భాగంగానే భారీ అక్రమాలను వెలికి తీశాం. దర్శనం టికెట్లు, గదులు, సేవా టికెట్ల బుకింగ్లలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. వాటన్నింటినీ గాడిలో పెడుతున్నాం. దళారులతో కుమ్మక్కాయ్ 30-40 ఏళ్లకు సరిపడా సేవా టికెట్లు బుక్ చేశారు. నెయ్యి కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యితో శ్రీవారికి లడ్డూలు నైవేద్యం పెడుతున్నాం. అన్నదానంలోనూ భారీ మార్పులు చేశాం. రుచికరమైన ఆహార పదార్థాలు భక్తులకు అందజేస్తున్నామని ఈవో శ్యామలరావు చెప్పారు. ఆర్గానిక్ మెటీరియల్ పేరుతో 3 కోట్ల రూపాయల ముడి సరుకులకు 25 కోట్ల రూపాయల బిల్లులు పెట్టారు. టీటీడీ గోశాలలో ఎన్నో అవకతవకలు విజిలెన్స్ రిపోర్టులో బయటపడినట్లు ఈవో శ్యామలరావు చెప్పారు. 25 కోట్ల వర్త్ ఆఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆర్గానిక్ మెటీరియల్ అని ఒక విధంగా మంచిదే, ఆర్గానిక్ ఇస్తారు స్వామివారికి అనేది, కానీ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఏ విధమైన మెటీరియల్ పెడుతున్నాము, ఏ విధమైన బియ్యము, బెల్లము, తర్వాత నెయ్యి, 3 కూడా ఎక్స్పర్ట్ కమిటీని వేసి చూస్తే సబ్స్టాండర్డ్ క్వాలిటీ. నెయ్యి కూడా పూర్ క్వాలిటీ నెయ్యి. దీనికి నెయ్యి ఇవన్నీ వాల్యూ ఫిక్స్ చేసింది, నెయ్యి వాల్యూ 2000 రూపాయలు, బియ్యము ధర ఫిక్స్ చేసింది 90 రూపాయలు, బెల్లం 120 రూపాయలు, 2000ది 600 రూపాయలు కూడా. అది అందులోనే కల్తీ నెయ్యి వచ్చిన నెయ్యి కూడా, సబ్స్టాండర్డ్ నెయ్యి కల్తీ నెయ్యి 600 రూపాయలు, దానికి అది కూడా ఎక్కువే. బియ్యం 50 రూపాయల కన్నా ఉండదు, బెల్లం 60 రూపాయల కన్నా ఉండదు. అంత వాల్యూ ఫిక్స్ చేయడం, అసలు కైండ్ డొనేషన్స్ అన్నిటికీ స్ప్లిట్టింగ్ ఉండదు. విలువైన డొనేషన్స్ తీసుకుని 25 కోట్ల విలువైన డొనేషన్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అది మొన్న అంత డీటెయిల్స్లో చెప్పలేదు, కానీ బోర్డు సమావేశం అయిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే 3 కోట్లు పెడితే పెట్టుబడి 25 కోట్ల వర్త్ ఆఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆర్గానిక్ మెటీరియల్ అని ఒక విధంగా మంచిదే, ఆర్గానిక్ ఇస్తారు స్వామివారికి అనేది, కానీ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఏ విధమైన మెటీరియల్ పెడుతున్నాము, ఏ విధమైన బియ్యము, బెల్లము, తర్వాత నెయ్యి, 3 కూడా ఎక్స్పర్ట్ కమిటీని వేసి చూస్తే సబ్స్టాండర్డ్ క్వాలిటీ. నెయ్యి కూడా పూర్ క్వాలిటీ నెయ్యి. దీనికి నెయ్యి ఇవన్నీ వాల్యూ ఫిక్స్ చేసింది, నెయ్యి వాల్యూ 2000 రూపాయలు, బియ్యము ధర ఫిక్స్ చేసింది 90 రూపాయలు,